ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకొని ప్రార్థిస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా మీ వాక్యం ద్వారా బలపరచండి, స్థిరపరచండి నాయన. చొచ్చేలకుండా చేయి తండ్రి. ఈ వాక్యం తండ్రి వారి హృదయాల్లో పని చేయడానికి మీ కృపను గ్రహించండి. శత్రువుని సాతాను కార్యములన్నింటినీ కూడా గద్దిస్తున్నాము నాయన. వాటిని దూరం చేయి నాయన. మీ వాక్యానికే ప్రతి బిడ్డ లోబడి జీవించడానికి మీ కృపను గ్రహించు. సకల ఆశీర్వాదాలతో నింపండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి బాగా వినాలని మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బిడ్డారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని వ్రాయబడిందండి. అదే కాకుండా బుద్ధిమంతులు అని వ్రాయబడింది. బుద్ధిమంతులు అనేటువంటి వారు ఎవరు అనేటువంటి దాని గురించి ఈ సమయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధిమంతులు అనేటువంటి వాళ్ళు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, లోక సమానమైనటువంటి బుద్ధి కాదు, కానీ మా వాడు చాలా బుద్ధి కలిగిన వాడు అంటున్నారు, మా అమ్మాయి చాలా బుద్ధి కలిగింది అనేటువంటి వాళ్ళు కూడా లోకంలో చాలా మంది కనబడుతూ ఉన్నారు. ఏంటి ఆ బుద్ధి? కనుక లోక సంబంధమైనటువంటి బుద్ధి చదివిన దాన్ని బట్టి, తర్వాత వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని ఎక్కి వేయకూడదు. అసలు బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే, ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విని ఎవరు చదువుతారో వాటి ప్రకారంగా గైకొనాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. అయితే మత్తయి సువార్త 7:24లో ఉన్న మాట ఏంటంటే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వ్రాయబడిందండి. ఈయన మాటలు అంటే దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అనగా దేవుని యొక్క వాక్యాన్ని విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వ్రాయబడింది. బండ అంటే క్రీస్తు అండి. క్రీస్తు మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వ్రాయ. ఈయన మాటలు అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, లోక సంబంధంగా చాలా మంది ఎన్నో విధాలైనటువంటి మంచితనము, అలాంటి బుద్ధి సరైనది కాదండి. ఎవరు దేవుని యొక్క మాటలు వింటారో, ఆ వాక్యాన్ని విని దానికి లోబడి ఆ వాక్యానుసారంగా నడుచుకొని ఆ వాక్యానికి లోబడతారో వాళ్ళు బుద్ధివంతులు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో వ్రాయబడింది. 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తండ్రి దగ్గర నాకు రావలసిన ఆస్తి అంతా నాకు ఇవ్వమన్నాడు. తండ్రి దగ్గర ఆస్తిని అంతా తీసుకుని చాలా దూరదేశం పోయాడండి. చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. ఆఖరికి స్నేహితులు డబ్బు ధనమునంతా వారికి మాత్రం అతనితో ఉన్నారు. ఆ తర్వాత అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతనికి ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే పందుల తినేటువంటి పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు 15వ అధ్యాయంలో లూకాసు వార్త 17వ వచనం, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడంట. నా తండ్రి దగ్గర చాలా మంది కూలి వాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే నేను ఆఖరికి చచ్చిపోతున్నాను అంటా ఉన్నాడు. తండ్రి, నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశానయ్యా, కనుక నన్ను క్షమించు అని చెప్పాలని బయలుదేరాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారు, ఎప్పుడు అంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, బుద్ధి రావాలండి. బుద్ధి వచ్చినప్పుడే తండ్రి జ్ఞాపకానికి వచ్చినాడు. అందుకని బుద్ధి కలిగినటువంటి వాడు చేసే పనులు ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని మాటలకు లోబడాలా, దేవుని యొక్క అడుగు జాడల ప్రకారంగా నడుచుకోవాలండి. ప్రభు బిడ్డల క్రింద ఉన్నటువంటి సామెతల గ్రంథం 15:24 రాయబడింది. క్రింద ఉన్న పాత బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడంట. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవడానికి పరలోకం వైపు తన దృష్టి నిలుపుతాడంట. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, అందుకని నిజంగా పాతాళాన్ని మనం తప్పించుకోవాలంటే బుద్ధి కలిగి దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా మనం నడుచుకోవాలా. కనుక అది బుద్ధి కలిగినటువంటి వాని లక్షణం. కనుక దైవ గ్రంథంలోని మోషే మా బుద్ధి కలిగినటువంటి వాడండి. కనుక దాన్ని బట్టే మంచి బుద్ధి కలిగినటువంటి వాడు మోషే, జ్ఞానవంతుడు. ప్రభు బిడ్డ అందుకని 30 లక్షల మంది ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తులో నుండి కనానికి నడిపించాడు. ప్రభు బిడ్డలారా, కారణం ఏంటంటే మంచి సుబుద్ధి కలిగినటువంటి వాడు. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డ ఆ బుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే ఫరో ఇంటిలో ఉండే దానికంటే, ఫరోకు మాత్రం అనిపించుకునే దానికంటే, అలాంటి స్థితిలో ఆ భవనం ఉండే దానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుడే మేలు అని అలాంటి బుద్ధి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
అది మంచి బుద్ధి అండి. దేవుని ప్రజలతో ఆయన అడుగుజాల ప్రకారంగా నడుచుకోవడమే బుద్ధి కలిగినటువంటి లక్షణం. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట ఉంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వ్రాయబడింది. 5 బుద్ధి కలిగిన కనికలు ఉన్నారు, 5 బుద్ధి లేని కనికలు ఉన్నారు. అయితే బుద్ధి కలిగినటువంటి కనికలు వారు నిజంగా ప్రభు వస్తారని ఎదురు చూస్తా ఉన్నారండి. బుద్ధి లేని కన్నికలు వాళ్ళు చేసిన పని ఏంటో తెలిసిన ప్రభు బిడ్డలారా, వాళ్ళు ఆయన వచ్చేటప్పుడు మనం రెడీగా ఉండొచ్చు అని నిర్లక్ష్య భావముతో వాళ్ళు ఉన్నారండి, అవిధేయతో కూడినటువంటి స్త్రీలు. అయితే ప్రభు బిడ్డ అంతలో బోధధ్వని వినబడింది. 25వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే కేక వినబడిన కానీ బుద్ధి కలిగిన కన్నికలు రెడీగా ఉన్నారు ఆయన ఎదుర్కోవడానికి. బుద్ధి లేని వాళ్ళు అంటున్నారు, అమ్మా కొంచెం నూనె మీ దగ్గర ఉంటే మాకు పోయండి అని అడిగితే, మీకు మాకు చాలదు, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కొనుక్కోండి అని చెప్పన్నారు. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అంతలో ఆయన రాయవచ్చాడు పెళ్లి కుమారుడు. ప్రభు బిడ్డలారా గదిలో ప్రవేశించాడు. వాళ్ళని సిద్ధపడి లోపలికి వచ్చే లోపుగానే ఆ తలుపు వేయబడిందండి. అయ్యా అయ్యా అన్నారు. కనుక మీరెవరో నాకు తెలియదు అన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును చదవడం, దేవుని యొక్క అడుగుజాల ప్రకారం నడుచుకోవడం. ప్రభు అయినటువంటి యేసు రాకడ కొరకు వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాడు మా ప్రభు అని చెప్పాను. ప్రభు అయిన యేసు త్వరగా రాయా అని చెప్పి బుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇది బుద్ధి కలిగినటువంటి వారి లక్షణం అండి. ప్రభు బిడ్డలారా, సోమరి చీమ దగ్గరికి వెళ్తాడు కనుక ప్రభు బిడ్డలారా, అందుకనే ఆ సోమరు వానికి ఏమి దొరకదండి. దైవ గ్రంథంలో కూడా రాయబడింది. ఇంకొంచెం సేపు పండుకోవచ్చు, ఇంకొంచెం సేపు ముడుచుకోవచ్చు, కాళ్ళు ముడుచుకోవచ్చు అని ఇలాగా అనుకుని వాడి ప్రార్థన కూడా ఎరగనటువంటి వ్యక్తి అండి. కనుక ప్రభు బిడ్డలారా, అలాంటి సోమరుల కొరకే పాతాళం సిద్ధంగా ఉందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి. బుద్ధి కలిగినటువంటి వాడైతే మాత్రం బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడండి. ఏంటి ఆ బుద్ధి అంటే, దేవుని మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బుద్ధి కలిగినటువంటి మనుషులను రాయబడింది. అలాగనే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారండి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ప్రభు బిడ్డారా, దేవుని యొక్క వాక్యానికి లోబడాన్ని, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది అనేటువంటి ఇది వచ్చినా సరే వాక్యానికి వాళ్ళు లోబడాలండి. వాక్య అడుగులు చాలా ప్రకారం నడుచుకున్నారు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయినా కానీ దేవుని యొక్క అడుగుజాలను మాత్రం విడిచిపెట్టలేదండి. ఆయన చిత్తానికి లోబడ్డారు, దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకున్నారండి. వీరు బుద్ధి కలిగినటువంటి వారని దేవుని యొక్క వాక్యం ద్వారా వ్రాయబడింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఎవరు అనేకులను త్రిప్పుతారో అనగా రక్షించబడినటువంటి విశ్వాసులు నక్షత్రములాగా ప్రకాశిస్తారు అని వ్రాయబడిందండి. నక్షత్రాలు అనగా ఎవరు ప్రభువు వైపుకు అనేకులు తిప్పుతారో ఆ నక్షత్రాన్ని వ్రాయబడింది. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము ఒకసారి ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టమన్నాడు, చేత కాలేదు. ఈ సంతానం ఇలాగ విస్తరిస్తుంది అన్నాడు. ఆ తర్వాత భూమి యొక్క ఇసుక యొక్క రేణువులు లెక్క పెట్టమన్నాడు, చేత కాలేదు. నీ సంతానం ఇలాగుంటుంది అన్నాడు. భూమి యొక్క రేణువులు అన్నాడండి, కనుక చేత కాలేదండి భూమి రేణువు. నిజమే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే నిజంగా అబ్రహాముతో ఈ 3 విషయాలు చెప్పారండి. భూమి యొక్క రేణువులు అనగా ప్రభు బిడ్డలారా ఇష్మాయిల్ యొక్క సంతానం అండి, ఇసుక రేణువులు అనగా ఇశ్రాయేలు యొక్క సంతానం, ఆకాశ నక్షత్రాలు అనగా విశ్వాసలమైనటువంటి దేవుని పిల్లలు. ప్రభు బిడ్డలారా, అందుకనే అనేక మందిని నిజంగా నక్షత్రాలుగా ప్రకాశిస్తారంటే ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క నశించేటువంటి ఆత్మలను ఎవరైతే భారం కలిగి పనిచేస్తూ ఉంటారో అలాంటి వారు నక్షత్రాలుగా ప్రకాశిస్తారని రాయబడిందండి. కనుక అందరూ లోకంలో నశించిపోయే ఆత్మలు ఉన్నాయి, వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలా. అదే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, వేదనతో ప్రార్థన చేయాలా, రోదన చేస్తూ నువ్వు ప్రార్థన చేయాలా. ఒక్క ఆత్మను నీవు రక్షణలోకి తీసుకొని వచ్చే మాట అయితే నీవు నిజంగా నక్షత్రం లాగానే పరలోకంలో ప్రకాశిస్తావు. ఆకాశము చీకటిగా ఉంది, నక్షత్రాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ప్రభు బిడ్డలారా, నక్షత్రాలు నిజంగా వెలుగుతూ ఉంటాయి. అలాగనే లోకంలో నిజంగా క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఈ లోకం అంధకారంతో సమానం అయినటువంటిది. కనుక ఈ లోకంలో నక్షత్రాలుగా వెలిగే వాళ్ళు ఎవరంటే విశ్వాసులే. కనుక వారి అడుగుజాల ప్రకారంగా దేవుని క్రీస్తు యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకోవాలా. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో ప్రభు అన్నాడు కదా, ఆయన మన కొరకు తన అడుగుజాలను మిగిలించిపోయాడండి. మన కొరకు తన అడుగుజాలను మిగిలించాడు. ఆయన అడుగుజాల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే ప్రభు బిడ్డలారా అనేక మందిని ప్రభు వైపుకు తిప్పగలం. కనుక చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు మనం వెలిగించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకని నక్షత్రం యాకోబులో ఉదయించిందంటే ప్రభు బిడ్డలారా, ఆ నక్షత్రం అయిన క్రీస్తు నిజంగా మన కొరకే ఈ లోకంలో ఉద్భవించాడండి. రక్షకుడు అయినటువంటి యేసు పుట్టినప్పుడు కూడా నక్షత్రం అంట జ్ఞానం నడిపించిందంట. ఎక్కడికి నడిపించింది?
ప్రభు బిడ్డలారా, యెరూషలేములో, యూదా బెత్లెహేములో ఎక్కడైతే బాలుడైన యేసు ఉన్నాడో ఆ నక్షత్రం అక్కడికి నడిపించింది. ప్రభు బిడ్డలారా, ఈ నక్షత్రం నిజంగా మాట్లాడలేదు, చోటు లేదు, ఒక బాటను మార్గాన్ని చూపిస్తా ఉంది. జ్ఞానులు కూడా క్రీస్తు దగ్గరికి నడిపిస్తా ఉంది నక్షత్రం. అలాగనే క్రీస్తు నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం నక్షత్రంలాగా ప్రకాశించేటువంటి విశ్వాసులు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించాలా. అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి బాధ్యత ఒక్కొక్క విశ్వాసం మీద ఉందండి. కనుక ప్రభు బిడ్డలారా, అయ్యో నాకేం పట్టింది నేను కూర్చుంటే దేవుని దగ్గర నీ ఉత్తరవాది అవుతావు. కనుక నీ ఒక నక్షత్రానివి అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. కనుక ఆ నక్షత్రం నిజంగా ఎలాగైతే జ్ఞానం నడిపించిందో అలాగనే మరి అనేక మంది నిజంగా ఆ నక్షత్రాన్ని వెంబడించి ముందుకు సాగి బాలుడైన యేసును చూశారు. నక్షత్రమైనటువంటి క్రీస్తు దగ్గరికి నడిపించినట్టుగా రక్షించబడిన ప్రియ విశ్వాసి, నీవు కూడా ఒక నక్షత్రమని జ్ఞాపకం ఉంచుకొని అనేక మందిని ప్రభువు దగ్గరికి తీసుకుని రావాలా. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ఎంతమంది నిజంగా నశించిపోతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారు ఎంతమంది నాశన కూపాన్ని దిగిపోతున్నారు, ఎంతమంది నిజంగా ప్రభువును అంగీకరించకుండా దూరంగా ఉన్నారండి. ఆలోచించేయి. అలాగైతే దైవ గ్రంథంలో నమ్మకుండా ఉన్నటువంటి మనుషులను మార్చడము చాలా సులువే, కానీ వేషధారులైనటువంటి వారిని మార్చడం చాలా కష్టమండి. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నట్టు, బైబిల్ చదువుతున్నట్టు, దేవుని మందిరానికి వస్తున్నట్టు కనబడతారు, వాళ్ళ అంతరంగా మాత్రం దేవుని దూరంగా ఉంది. అందుకని పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు, కానీ మీకు హృదయం నాకు చాలా దూరంగా ఉందన్నాడు. అలాంటి వేషధారులను మార్చడం కష్టం. అందుకని వేషలకైనా పరలోకం ఉంది, కానీ వేషధారులకు పరలోక రాజ్యం లేదు అని వ్రాయబడింది. కనుక వేషధారణ జీవితం అనేటువంటిది చాలా కష్టమైంది. వేషధారణ అనేటువంటిది అది ప్రభు బిడ్డలారా చాలా కష్టతరమైనటువంటిదండి. ఆ వేషధారణ నీలో ఉండే మాటదే. నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయాన్ని మార్చుకొని ప్రభువు దగ్గరికి నీవు రావాలా. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి, ఎందుకు మహా జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతామన్నాడండి ఈ వాక్యం ద్వారా. అలాగనే జ్ఞానము నివాసం కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుందన్నాడు. జ్ఞానం అనేటువంటి దానికి ఒక నివాసం ఉందండి, దానికి 7 స్తంభాలు చెక్కుంది. ఏంటంటే మారు మనసు, ఆ తర్వాత బాప్తిజము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట. ఈ 7 అనేటువంటి సంపూర్ణ సంఖ్య అండి. ఇది జ్ఞానం అంటే. ఇది బుద్ధి కలిగినటువంటి వాడు చేయవలసినటువంటి పనులు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మారు మనసు లేకుండా ఎన్నిసార్లు గద్దించిన మరి లోబడని వాడు తిరుగు లేకుండా మరి హఠాత్తుగా నాశనమగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ప్రభు బిడ్డలారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం రాయబడిన సత్యం ఏంటో తెలుసునా? ప్రభు బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వాడు నిజంగా అనేకులు త్రిప్పాలండి. నీవు బుద్ధి కలిగిన వాడివైతే దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నీవు నడుస్తూ, కనుక ప్రభు బిడ్డలారా, దేవుని మాటకు నీవు లోబడి అనేక మందిని ప్రభు వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. అందుకని ఇప్పుడు నిజంగా నక్షత్రాలాగా అనేక మంది కనబడతా ఉన్నారు ఆకాశంలో. ప్రభు బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందో తెలిసినా? అక్కడ ఉన్నట్టు సత్యం ఏంటంటే, ఈ మహా గడసర్పం అంట తనతో కాదుగా తాగుతూ ఉన్నట్టు ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం ఈడ్చి కిందేసిందంట. కనుక చాలా మంది నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను అని ఎగిరెగిరి దూకుతా ఉన్నారండి. ప్రభు బిడ్డల క్రియలు మాత్రం లేవు. ప్రభు బిడ్డలారా, బాగానే నిజంగా బైబిల్ వాళ్ళ చేతుల్లో చంకలో బాగానే కనబడతా ఉన్నాయి, కానీ క్రీస్తు యొక్క అడుగుజాల ప్రకారంగా నడిచేటువంటి వ్యక్తులుగా మాత్రం కనబడటం లేదు. వేషధారణ ఎక్కువైపోయింది. జాగ్రత్త. అలాంటి వ్యక్తులను అన్నాడు కదా, నీవు నక్షత్రాలుగా మినుక్కుని కనబడ్డా ఆకాశ నక్షత్రం 3వ భాగం అంట, అనగా తోగతో గిల్లేసింది, కింద పడిపోయారంట. జాగ్రత్త. ఈ దినాల్లో కూడా ఆగునే నిజంగా అనేక మంది విశ్వాసులు పడిపోతా ఉన్నారండి, దెబ్బతింటా ఉన్నారు, నష్టపడతా ఉన్నారు. అయ్యా మేము పొరపాటు ఇది చేసామా, అది చేసామా అంటారు. కొంతమంది హిందూ విగ్రహ ఆరాధనలోంచి బయటికి వచ్చి ప్రభు బిడ్డలారా, అయ్యా ప్రభు అయిన యేసు దేవుడని నమ్ముతా ఉన్నారు, మంచిదే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మంచిగానే ఉన్నారండి, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. వార్ప కూడా తన మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తన అత్తతో పాటు, అత్త నీతో నేను వస్తానని ప్రయాణం చేసిందండి. రూతు అలాగనే ప్రయాణం చేసింది. కానీ ప్రభు బిడ్డల ఓర్ప తన అత్తను నిజంగా మరి ముద్దు పెట్టింది. ప్రభు బిడ్డ తిరిగి ఏడ్చింది, ముద్దు పెట్టుకుంది, తన స్వదేశానికి వెళ్ళిపోయింది.
వార్పు అంటే మెడవంచందని అర్థం అండి. ప్రభు బిడ్డలారా, ఈ మెడవంచని స్త్రీ నిజంగా బుద్ధి కలిగిన దానిలాగానే కొంత దూరం ప్రయాణం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసులు ప్రభు బిడ్డలారా మెడవంచని స్థితిలో కనబడతా ఉన్నారు. స్త్రీలు భక్తి కలిగిన వ్యక్తులా కనబడతా ఉన్నారు, భక్తి కలిగిన స్త్రీలాగానే నటిస్తా ఉన్నారు. నిజంగా వేషధారణ ఎక్కువగా కనబడతా ఉంది. భక్తి వాళ్ళలో మాత్రం బొత్తిగా శూన్యమండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నీతో హెచ్చరిస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచించేయి. ప్రియ విశ్వాసి, నీవు రక్షించబడింది దేనికంటే, నీవు నక్షత్రంలాగా ప్రకాశించింది దేని కొరకంటే అనేక మందిని ప్రభు దగ్గర తీసుకుని రావాలని, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రచురించడానికే దేవుడిని రక్షించింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆలోచించేయండి ఒకసారి. దేవుని యొక్క వాక్యం కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతా ఉందండి టీవీలో. ఆలోచించేయండి ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలా. ఈ వాక్యం ద్వారా అయ్యా నేను పాపినయ్యా, నా పాప స్థితిని నీ దగ్గర నేను విడిచిపెడతామన్నాను ప్రభు అని ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టారయ్యా నీవు. అంతేగాని సారిసారి నీ పాపాలు ఒప్పుకోవడం విడిచిపెట్టడం మళ్ళా మామూలు కావడం, కొంతకాలం నిజంగా మంచిగానే ఉండడం, తర్వాత మార్గం తప్పిపోవడం, కొన్నిసార్లు జారిపోవడం, ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అంతవరకు సహించుండము ప్రభువు నీకు జీవ కిరీటం ఇచ్చును గాక అని ప్రకటన గ్రంథంలో రాయబడి, అంతవరకు నీవు సహించుంటే ప్రభువు నీకు జీవ కిరీటం ఇస్తానయ్యా. ప్రభు బిడ్డలారా, ఎందుకో తెలుసా, నేను వెళ్ళిపోతున్నాను, నేనుండే స్థలంలో మీరుంటారన్నాడు ప్రభు. ఎందుకో తెలుసా ప్రభు బిడ్డలారా, యోహాను సువార్త 14వ రాయమని, నేనుండే స్థలంలో మీరుంటారన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని ప్రభు చెప్పాడు. మన కొరకు శ్రేష్టమైన నివాసం ఉందండి పరలోకంలో. శ్రేష్టమైన నివాసం ఒక్కటే కాదు ప్రభు బిడ్డలారా, మనకు అక్కడ స్థలం ఉంది, పరలోకంలో పౌరత్వం ఉంది మనకు. ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడు. కనుక నీ కొరకు రక్షించబడిన ప్రియ విశ్వాసి, నీవు పడిపోకుండా ఉంటే, తొట్టుబాటు చెందకుండా ఉంటే, నీవు సజీవ యాగంగా దేవుని కొరకు నీవు సమర్పణ చేసుకుంటే, ఒక నక్షత్రాలాగా భూలోకంలో నీవు వెలుగుతూ ఉంటే అనేక మంది నీ యొక్క వెలుగులోనికి వస్తారు. నీవు చీకట్లో ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు. కనుక నువ్వు వెలుగుతూ ఉన్నావా, నీ దగ్గరికి అనేక మంది వస్తారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకని నిజంగా ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డవైనటువంటి నీవు ఏ విధంగానైనా సరే అనేక మందిని ప్రభు వైపుకు తిప్పేటువంటి బాధ్యత నీ మీద ఉంది అని మాత్రం గుర్తించి, ఒక్కొక్క వ్యక్తిని అయ్యా నేను 10 సంవత్సరాలయ్యా రక్షించబడి అని చెప్పి అన్నటువంటి వ్యక్తులు ఎంతో మందిని నేను చూస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా నీవు రక్షించావా? నిన్ను ప్రశ్నించుకో. ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఆలోచించేయి. కానీ ఇతరుల గురించి నీకు విమర్శించడమే సరిపోయింది, కానీ నేను ఎలాగున్నాను అని చెప్పి నేను ప్రశ్న వేసుకోలేకపోతా ఉన్నావు. నేను ఎట్లున్నాను అని చెప్పి నువ్వు ప్రశ్న వేసుకో. కనుక ఇతరుల వైపే నీ వేలు పెట్టి చూపిస్తా ఉన్నావు, కానీ కనుక అలాగుంటే నీవు ఇతరుల మనిషిని రక్షించలేవు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీవు పరిశీలన చేసుకో, పరిశోధించుకో ఒకసారి. ప్రభు బిడ్డలారా, అలాగా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నీవు నడుస్తూ అనేక మంది కొరకు ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీవు నక్షత్రాలలాగా పరలోకంలో కనబడతావు. కనుక నిజంగా ప్రభు బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటాడు. భూలోకంలో ఎన్ని ఆత్మలు రక్షించారు, ఆ ఆత్మలన్నీ నీ ప్రక్కనే, అటుపక్క ఇటుపక్క రెండు ప్రక్కలనే నీవు రక్షణలోనికి తీసుకుని వచ్చిన వాళ్ళ కొరకు ఎంత ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేసావో, ఆత్మలను నీ ద్వారా రక్షించబడితే ఆ ఆత్మలన్నీ పరలోకంలో నీ ప్రక్కనే నిలబడతాయి. అప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం ఒకసారి ఆలోచించాయి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎవరు బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అండి? దేవుని మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధి గలవాడండి. అంతేగాని మావాడు మా అమ్మాయి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అంటే సరిపోదు. కనుక బైబిల్ చదివిన వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కాదండి. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నానండి. నీవు దేవుని జ్ఞానం లేకుండా దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకోకపోతే ప్రభు బిడ్డలారా, ఆ బుద్ధి సరైనటువంటి బుద్ధి కాదనేది మాత్రం నీవు జ్ఞాపకం పెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నేను ఆ మాటలు ముగించబోతా ఉన్నాను. ఎవరైనా సరే ఈ సమయంలో అయ్యా నేను నీ వాక్యానికి నేను లోబడతానయ్యా, నేను దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా అనేవాళ్ళు ఉన్నట్టయితే ప్రభు బిడ్డలారా, మీరు నిజంగా మీ చేతులు ఎత్తి చూపించండి. ప్రభు మీ హస్తాన్ని చూస్తాడండి. ఎందుకంటే 2000 సంవత్సరాల కిందట శిలువలో తన ప్రాణమును దారబోసిన రక్షకుడు అయినటువంటి యేసు కొరకు ఒకసారి చూడు. నీ ప్రాణ కొరకే ఆయన శిలువలో తన ప్రాణాన్ని దారబోశాడు. నీ ప్రక్క చేసిన పాపాన్ని బట్టి ఆయన ప్రక్కలో బలిసిపోడు పొరవబడిందయ్యా. అతను నీ తల ఆలోచన బట్టి, నీ తల చేసిన దాన్ని బట్టి ఆయన తలలో మేకులతో కొట్టబడింది ముళ్ళ కిరీటం. అలాగే ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈలాగున
ఆయన నిజంగా మన కొరకు హింసించబడ్డాడు. ఆ వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు. దేని కొరకు? సహోదరుడా, ఆలోచించాయి. కనుక యెరూషలేము యొక్క వీధుల్లో ఈడ్చుకుంటూ పోతా ఉన్నారండి. వదకు తేబడిన గొర్రెలాగా నోరు తెరుస్తా ఉన్నాడు. రాను వారు బలమైన బోట్లతో తొక్కుతా ఉంటే నోరు తెరుస్తా ఉన్నాడు. ఆయనను కూడా సిలువలో ఉండి కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెనుకరు కనుక వీరిని క్షమించయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, ఎవరు నిజంగా ఆయన తంతుంటే గుద్దుతా ఉంటే అవమానంగా హీనంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు వాళ్ళు? యూదులండి. ప్రభు బిడ్డలారా, పరాయ వ్యక్తులు, స్వజనులేనండి. వాళ్ళెవరు శాస్త్రులు, వాళ్ళెవరు పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఏరోదీయులు, రోమీయులు, రాజ్యకాంక్షిగా జేలట్లు అనేటువంటి భయంకరమైనటువంటి తెగవారండి. సిలువేడి అని కేకలు పెడతా ఉన్నారు. ప్రభు బిడ్డలారా, వీరందరూ నిజంగా నక్షత్రంలాగా ఆయన కొరకు నిజంగా వెలిగించబడి వారు వెలుగుతూ అనేక మంది వెలిగించబడవలసినటువంటి వ్యక్తులు ప్రభు బిడ్డలారా ఆయన్నే సిలువేయడని కేకలు పెడతా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని మాటలు వినేటువంటి స్నేహితుడా, సహోదరి, ఒకసారి ఆలోచించేయి. కనుక నిజంగా ఎవరి నిమిత్తం ఆయన హింసించబడ్డాడు, ఎవరి నిమిత్తం ఆయన కొట్టబడ్డాడు, ఎవరి కొరకు నలుగొట్టబడ్డాడు? నీ కొరకు కాదా? మనము ఆయన పొందిన దెబ్బలతోటి మనకు స్వస్థత కలిగిందని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిందండి. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఒకసారి ఆలోచించేసి ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరు. తండ్రి, ఇంతకాలం నుంచి నేనయ్యా, ఓ తండ్రి, నేను చీకట్లోనే జీవిస్తా ఉన్నాను. ఆ వెలుగునే నాలోనికి రాలేదయ్యా. ప్రభువా, ఒక్కసారి నేను నక్షత్రంలో నన్ను వెలిగించు ప్రభువా. నేను ఎప్పుడైతే వెలిగించబడతానో అనేక మంది వెలిగించగలను తండ్రి అని నిన్ను నీవు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కాచి ప్రార్థించేయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని మాటలకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు. అంతే, నా మాటలు కాదు, దేవుని యొక్క ఆ అడుగుజాల ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా అని నీవు తీర్మానం చేసుకుంటే పరలోకంలో గొప్ప ఘనత అండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో సంతోషం. పరలోకంలో కూడా దేవదూతలంట సంతోషిస్తా ఉన్నారు. ఏంటి సంగతి అంటే, ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు అని. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, యెషయా గ్రంథంలో చెప్పినట్టు తన దృష్టికి తాను బుద్ధిమంతుడు అనుకోకూడదని వ్రాయబడింది. కనుక మన దృష్టికి మనం బుద్ధిమంతులు అనుకుంటే ప్రయోజనం లేదండి. మనం ముందుగా నేర్చుకున్నటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యంలో ప్రభు బిడ్డలారా, దేవుని మాటలు విని వాటి చొప్పున నడుచుకున్నటువంటి వ్యక్తి మాత్రమే బుద్ధిమంతుడు అని వ్రాయబడింది. అందుకని దేవుని యొక్క వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు నువ్వు ప్రశ్న వేసుకుంటూ ఉండాలా, ఏ దినానికి ఆ దినం. అందుకని దేవుని వాక్యాన్ని ఎవరు చదువుతారో, ఎవరు వింటారో దాని ప్రకారం గైకుని వారు ధన్యులు అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 1:3 వ్రాయబడిన సత్యం అదే. అందుకని దేవుని యొక్క మాటలకు మనము లోబడాలా. ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు అని వ్రాయబడింది. కనుక బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి వరదొచ్చిన తర్వాత తుఫాను చెలరేగిన ఆ బండ అనే క్రీస్తు కాబట్టి దాన్ని ఏం చేయలేదండి. బుద్ధిహీనుడు చేసే పని ఏంటంటే, కనుక దేవుని మాటల చొప్పున నడవకుండా దేవుని మాటల ప్రకారంగా చేయకుండా ఉంటే వర్షం వచ్చినా తుఫాను వచ్చినా బుద్ధిహీనుడు కాబట్టి వాడిల్లు మాత్రం కూలిపోతుందో అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కనుక దాన్ని బట్టి దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకుంటూ, తండ్రి నీ చిత్తానికి నేను లోబడతానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా అని చెప్పని అలాగున ప్రభు బిడ్డలారా మనం నడుచుకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు మనల్నే కాదండి, మన కుటుంబాలని, మన పిల్లల్ని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో వర్ధిల్లుతాడు చేస్తాడండి. అందుకని దైవ గ్రంథం దేవుని గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలా. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షావళి అని ప్రభు చెప్పాడు. కనుక ఆ ద్రాక్షావళి నేను అన్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో కనుక వాడు బహుగా ఫలిస్తాడన్నాడు. కనుక ఆయనలో మనం అంటుకట్టబడి నిలిచినప్పుడు, అలాగున ఆయన అడుగుజాల ప్రకారంగా నడుచుకుంటూ బుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలనే కాదు మన కుటుంబాన్ని కూడా వర్ధిల్లేటట్టు చేస్తాడు. యోసేపు చూడండి, దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకున్నాడు. దాన్ని బట్టి యోసేపు బహుగా వర్ధిల్లాడు. యోసేపు అంటే ఫలించే కొమ్మని బైబిల్ వ్రాయబడింది. అతడు వర్ధిల్లాడు. ప్రభు బిడ్డలారా, ఐగుప్తు దేశంలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, యోసేపు ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా నడుచుకున్నాడు. శ్రమ వచ్చినా కృంగిపోలేదు, మరి అలసిపోలేదు, భయపడలేదు. ఆయనను కూడా ప్రభువును విడిచిపెట్టకుండా దేవుని యొక్క అడుగుజాల ప్రకారంగా అతను నడుచుకున్న దాన్ని బట్టి యోసేపును దేవుడు ఫలింపచేశాడు. కనుక ప్రభు బిడ్డలారా, అందుకని మనము దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానికి లోబడి నడుచుకోవాలా. నశించే ఆత్మల కొరకు మనం భారం కలిగి పని చేయాలని నేను హెచ్చరిక చేస్తూ నేను నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఏంటంటే, ఈ సమయంలో ప్రభు బిడ్డలారా, ఈ సంవత్సరం మే నెలలో మొదటి వారంలో మహాసభలు ఉన్నాయి. త్రిపురాంతకం అనేటువంటి స్థానంలో, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం
కనుక దాన్ని బట్టి మొదటి వారంలో గొప్ప సభలు జరగబోతా ఉన్నాయి. ఆ సభల కొరకు దేవుని మాటలు వినేటువంటి సహోదరి సహోదరులు అందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తా. నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మే మాసములో నాయన మొదటి వారంలో జరిగేటువంటి సభల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వేలాది మంది ప్రజలను తీసుకురండి నాయన. ఆ సభలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి నాయన. ఇది నా వాక్యమైన ప్రతి సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ వాక్యాన్ని వారి హృదయములలో పడి వెలిగించండి, ఫలింపచేయి. నక్షత్రాల్లాగా, జ్యోతుల్లాగా ఒక్కొక్క బిడ్డను ఫలింపచేయండి. యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఆదరణ ఈ స్థానంలో చేరిన దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రభు కృప సదాకాలము యుగాయుగములు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అడ్రస్ పాస్టర్ పి. తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతకం మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.